సార్ చిరంజీవి గారు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని, ఆయన కేంద్ర మంత్రిని చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని జెప్పేసి మరి చర్చలైతే జరుగుతున్నాయి సార్. అంటే దీనికి కారణం సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో మోదీ గారితో పాటు చిరంజీవి గారు కూడా హాజరయ్యారు కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఢిల్లీలో. సో, ఈ మధ్య కాలంలో అంటే రాజకీయ అతీత అన్ని ఈవెంట్‌లకు మోదీ గారు వస్తున్నారంటే చిరంజీవి గారు కూడా రావడం మనం జూస్తున్నాం. సో, బీజేపీకి చిరంజీవి గారి పైన ప్రేమ ఎక్కువైందన్నట్టు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో నిజంగా చిరంజీవి గారు బీజేపీలో చేరబోతున్నారా? ఆయన కేంద్ర మంత్రి ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? చిరంజీవి గారిది అంటే పవన్ కళ్యాణ్ గారిది వ్యూహం ఏ రకంగా ఉంది? మరి మోదీ గారు అంటే మోడీ బీజేపీ పార్టీకి కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటేందంటే, ఏ రంగంలో సెలబ్రిటీలైనా జర్నలిజంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, సామాజిక రంగంలో కావచ్చు, ఏ రంగంలో సెలబ్రిటీలైనా వాళ్ళతో మంచిగా ఉండడం, వాళ్ళని కలవడం, వాళ్ళకి అవార్డులు ఇవ్వడం, ఇవన్నీ బీజేపీ నేషనల్ వైడ్‌గా ఆహ్, ఫాలో అవుతుంది. గత కొంతకాలంగా మనం గాని అబ్జర్వ్ చేస్తే ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరెవరు సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు, ప్రజల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఎవరెవరున్నారు గుర్తించి, వాళ్ళ ఇళ్ళకి భోజనాలకెళ్ళడం, వాళ్ళతో సమావేశం అవ్వడం, లంచ్ మీటింగ్‌లో, డిన్నర్ మీటింగ్‌లో పెట్టుకోవడం, వాళ్ళకి అవార్డులివ్వడం, ఇట్లాంటి కార్యక్రమం అనేది బీజేపీ ప్లాన్డ్‌గా చేస్తుంది. ఆ క్రమంలో భాగంగానే ముందు నుంచి కూడా ఇటు పవన్ కళ్యాణ్‌తోనూ, చిరంజీవితో కూడా మోడీ ప్రభుత్వం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా మెగా ఫ్యామిలీ చాలా ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఫ్యామిలీ. అట్లా అట్ ద సేమ్ టైమ్ మెగా ఫ్యామిలీ కాపు సామాజిక వర్గానికి చెందింది కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా బలమైన కాపు సామాజిక వర్గం ఉంది. దాదాపు 2 రాష్ట్రాల్లో కలిపితే ఒక 30% వరకు కాపు సామాజిక వర్గం ఉంటది కాబట్టి, అటువంటి ఒక స్ట్రాంగ్ సామాజిక వర్గం ఎందుకంటే అది యాస్పిరేషనల్ సామాజిక వర్గం పొలిటికల్‌గా. ఎందుకంటే ప్రధానంగా మనకి 2 రాష్ట్రాల్లో కూడా చూస్తే 1983 తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కొచ్చే విషయం వస్తే ఎన్టీఆర్ తర్వాత ఓన్లీ కమ్మారెడ్డి వీళ్ళిద్దరూ ఈ 2 కులాల నుంచే ముఖ్యమంత్రులయ్యారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఆర్థికంగా, సామాజికంగా బలపడింది. వాళ్ళకి పొలిటికల్‌గా పవర్ కావాలి. కాబట్టి వాళ్ళు బీసీలని, దళితుల్ని వీళ్ళని ఏకం చేసుకొని వాళ్ళు పవర్‌లోకి రావాలి. వాళ్ళ దీంట్లో నుంచి ముఖ్యమంత్రి రావాలనేది ఆకాంక్ష ఉంది కాబట్టి, దీన్ని అర్థం చేసుకొని మోడీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఈ రంగాల్లో ఎవరెవరున్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళతో కలవడం అవన్నీ కూడా చేస్తుంది. సో, అట్లాగే మనం చూసాం గతంలో కూడా కాపు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్‌లోకొచ్చింది. ఇక్కడేమో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అన్నారు. ఎందుకంటే తెలంగాణలో కాపు పాపులేషన్ తక్కువుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువుంటారు. సో, ఈ కాంటెక్స్ట్‌లో గతంలో కూడా అల్లూరి సీతారామరాజు జరిగినప్పుడు కూడా చిరంజీవిని పిలిపించారు. అట్లాగే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగినప్పుడు కూడా చిరంజీవితో వాళ్ళిద్దరు అన్నదమ్ములతో ఎంత క్లోజ్‌గా ఉన్నాడో మోడీ మనం చూసాము. ఆ రకంగా ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక సంచలనం ఏం ఏం జరుగుతుందంటే, సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలో కిషన్ రెడ్డి ఒక ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేశారు. ఆ సంక్రాంతిని జరుపుకోవడానికి ఆయన ఏర్పాట్లు ప్లాన్ చేశాడు. అందులో చిరంజీవిని ఆహ్వానించారు. దానికి మోడీ కూడా వచ్చాడు. సో, మోడీ చిరంజీవికిని అక్కడ తన దగ్గరే ఉంచుకొని చిరంజీవితోనే గడుపుతున్నట్టుగా మనకి విజువల్స్ వచ్చాయి. జ్యోతి ప్రజ్వలనం కూడా చిరంజీవిని చేయించారు. సో, ఆ రకంగా చిరంజీవిని దగ్గర పెట్టుకోవడం చూస్తుంటే చిరంజీవి బీజేపీలోకెళ్తాడు అని కొన్ని పుకార్లొస్తున్నాయి. అట్లాగే రెండో పుకారేందంటే చిరంజీవికి కేంద్ర ప్రభుత్వంలో ఆహ్, మంచి పదవిస్తారు. క్యాబినెట్ ర్యాంకు అంటే మినిస్టర్ గావచ్చు లేదా ఆహ్, ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్ర స్థాయిలో క్యాబినెట్ ర్యాంక్‌లో ఒక పదవి కూడా ఇస్తారు అనేది వార్తొస్తుంది. దానికి బలం చేకూర్చే విధంగానే మొత్తం పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే మోడీకి ప్రతి పొలిటికల్ పార్టీకి షార్ట్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి. అలాగే మోడీకి కూడా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. అదేంటంటే కాపు సామాజిక వర్గాన్ని, కమ్మ సామాజిక వర్గాన్ని గాని కలిపితే బీజేపీ వితౌట్ చంద్రబాబు, లోకేష్ తామే అధికారంలోకి 2 రాష్ట్రాల్లో రావడానికి స్కోప్ ఉంటదనేది వాళ్ళ ప్లాను. సో, చిరంజీవిని ఇక్కడ తెలంగాణలో బలంగా వాడుకోవాలి. అక్కడ పవన్ కళ్యాణ్‌ని ఆంధ్రప్రదేశ్ ప్లస్ సౌత్ ఇండియాలో వాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా టోటల్ ఇండియా లెవెల్‌లో మంచి ఇదుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తెలియని ఎవరు ఉండరు. అట్లాగే తెలుగు వాళ్ళ పాపులేషన్ గూడా సౌత్ ఇండియాలో ఇటు కర్ణాటకలో, ఇటు తమిళనాడులో గూడా గట్టిగా ఉంటది. సో, మొన్న మహారాష్ట్రకి గూడా పవన్ కళ్యాణ్‌ని తీసుకెళ్ళి క్యాంపెయిన్ చేయించారు. సో, ఇది ఒక ప్లాన్ అయితే, రేపొద్దున
చంద్రబాబుని నమ్మలేము. చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు. ఆయన మళ్ళీ ఇండియా కూటమి బలంగా ఉందనుకుంటే అటు జంప్ కాడని గ్యారెంటీ లేదు. అందుకోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తామనే హామీతో గాని ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్లస్ జనసేన కలిసి గాని అక్కడ పోటీ చేస్తే అక్కడ అప్పుడు బీజేపీకి విన్నింగ్ అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే జగన్‌ని వాళ్ళనుకుంటే ఏ క్షణంలోనే జైలుకి పంపించొచ్చు. ఆల్రెడీ అతని మీద కేసుల కత్తులు వేలాడుతున్నాయి. వాళ్ళనుకుంటే ఆ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. జగన్ జైలుకి పోతాడు. లేదు స్పీడీ ట్రయల్‌ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ ఎందుకు స్పీడ్‌గా మీరు ముందుకెళ్ళట్లేదు అనేది అడుగుతున్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని. సో, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు గాని స్పీడప్ చేస్తే జగన్‌కి కన్విక్షన్ పడితే 2 ఏళ్ళు కన్విక్షన్ పడితే జగన్ ఇంకా పోటీకి అనర్హత వచ్చేస్తుంది. సో, జగన్ లేకపోతే ఇంకా వైసీపీ పార్టీ ఉండదు. సో, కాబట్టి ఆ వాక్యూమ్‌ని మనం గాని ఫిల్ చేసుకొని చంద్రబాబును పక్కన పెట్టి ఇటు మోడీ అండ్ పవన్ కళ్యాణ్ కలిసి గాని ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయగలిగితే మనకి విన్నింగ్ అవకాశాలు ఉంటాయనేది మోడీకున్న ఆలోచన. అందుకని చిరంజీవిని ఎందుకంటే ఆయనకి మంచి కరిష్మా ఉంది. సో, చిరంజీవిని గాని ఉపయోగించుకుంటే చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు 10 మంది హీరోలు ఉన్నారు. సో, వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ బలంగా ఉంటది. ఆల్రెడీ రామ్ చరణ్ దేశవ్యాప్తంగా ఆయనకి పలుకుబడి అంటే ఒక కరిష్మా ఉంది. సో, కాబట్టి చిరంజీవి ఫ్యామిలీని ఉపయోగించుకుందాం. చిరంజీవిని మనం ఉపయోగించుకుందాం అనేది ఉంది. మరి చిరంజీవి డైరెక్ట్‌గా బీజేపీలో చేరతాడా? లేకపోతే ఒక ఇండివిడ్యువల్‌గా ఉంటాడా? లేదు ఆయన మామూలుగా అయితే టెక్నికల్‌గా చిరంజీవి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని మొన్న రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ ఇష్యూలో చెప్పాడు. చిరంజీవి టెక్నికల్‌గా ఇప్పటికి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని. కానీ ఆయన రాష్ట్ర విభజన తర్వాత ఎప్పుడు కూడా రాజకీయాల్లో లేడాయన. కాంగ్రెస్‌లో కూడా ఎక్కడ ఆయన పార్టిసిపేట్ చేయలేదు. నిజానికి ఆయన కాంగ్రెస్ వాళ్ళెవరు కూడా ఆయన్ని ఉపయోగించుకోవడం కూడా చేయలేదు. రాహుల్ గాంధీ గాని వీళ్ళెవరు కూడా ఆయన్ని పట్టించుకోలేదు. ఓన్లీ మోడీనే పట్టించుకుంటున్నాడు. కాబట్టి చిరంజీవి కూడా తనని పట్టించుకొని కాంగ్రెస్ జోలికి ఎందుకెళ్ళాలి? మోడీతోనే ఉందాం అనేది ఆయన కూడా అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు. మనకు తెలుసు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత కాంగ్రెస్‌లోకి విలీనం చేసిన తర్వాత దానికి బదులుగా ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసింది సోనియా ప్రభుత్వం. సో, అలాగా ఇప్పుడు మళ్ళీ మోడీ కూడా చిరంజీవిని వాడుకొని ప్రధానంగా ఇక్కడ వాళ్ళు తెలంగాణలో ఎందుకంటే వాళ్ళకి ఆంధ్రతో పోలిస్తే బీజేపీ తెలంగాణలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మొన్న ఎంపీ ఎలక్షన్‌లో కూడా వాళ్ళకి దాదాపు 20% ఓట్ షేర్ పెరిగింది. సో, ఈ కాంటెక్స్‌లో చిరంజీవిని ఇక్కడ తెలంగాణలో కూడా యూజ్ చేసుకోవాలి అన్న ఒక యాంగిల్ అయితే ఉంది. సో, వాళ్ళు గాని బీఆర్ఎస్‌ని వీక్ చేయదలుచుకుంటే బీఆర్ఎస్‌ని వీక్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ మీద చాలా సీరియస్ కోపం ఉంది. రెండోది బీఆర్ఎస్‌ని వీక్ చేస్తే రేవంత్ రెడ్డి అప్పుడు బీజేపీ ఒకటే ఎనిమి ఉంటది. ట్రయాంగిల్ దీంట్లో కాంగ్రెస్‌కి వీక్ అవుతుంది అన్న భయం కూడా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్‌లో అనుకున్న స్థాయిలో పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయింది. సో, అందుకని బీఆర్ఎస్‌ని వీక్ చేయాలనేది రేవంత్ రెడ్డి ముందున్న టార్గెట్. దానికి గాని మోడీ ప్రభుత్వం కోఆపరేట్ చేస్తే బీఆర్ఎస్ వీక్ అయితే అప్పుడు బీజేపీ ఇక్కడ ఒక బీసీని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసి మేమొస్తే బీసీకి ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి ముందుకెళ్ళే అవకాశం ఉంటది. సో, అప్పుడు ఇక్కడ విన్నింగ్ అవకాశాలు ఉంటాయి. దానికి వాళ్ళేందంటే ఒక కరిస్మాటిక్ లీడర్ కావాలి. ఒక కరిస్మాటిక్ ఫిగర్ కావాలి వాళ్ళకి. చిరంజీవిని ఇది చేసుకుందామని. చిరంజీవిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇది చేసుకోవచ్చు. దానికి బదులుగా చిరంజీవికి కేంద్ర స్థాయిలో ఒక కేబినెట్ స్థాయిలో పదవి ఇవ్వాలనేది ఆలోచనగా చెప్తున్నారు. అందుకని సంక్రాంతి కూడా ఒక ప్లాన్ చేసి మోడీ సూచనల మేరకి కిషన్ రెడ్డి అసలు సంక్రాంతి ఫెస్టివల్ అక్కడ జరిపి చిరంజీవిని పిలిచారనేది చెప్తున్నారు. అట్లాగే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్‌ని నాగేశ్వర రెడ్డి అలాంటి వాళ్ళని ఏఏజీ హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఇలాంటి వాళ్ళని కూడా అక్కడ పిలిచినట్టు చెప్తున్నారు. సో, ఏం జరుగుతుందనేది మనకి కొద్ది కాలం తర్వాత గాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.